నమస్కారం ఫ్రెండ్స్. నేను ప్రతి సంవత్సరము రేపటి రోజు అంటే ఫిబ్రవరి 1 నాడు నా జీవితం యొక్క గోల్, అసలు ఈ సమాజంలో నాకున్న స్థానము, నేను ఇన్నేళ్లుగా ఏం నేర్చుకున్నాను, నేను అబ్జర్వ్ చేసింది, నేను నేర్చుకున్నది, నేను అనుభవంలోకి తెచ్చుకున్నది సమాజానికి ఏమన్నా తోడ్పడుతుందా అని ప్రతి సంవత్సరము రేపటి రోజు నేను సమీక్షించుకుంటూ ఉంటాను. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 1 తారీఖు వస్తుంది. అది నాకే ప్రత్యేకం కావక్కర్లేదు, లక్షలాది మందికి ఫిబ్రవరి 1 ఒక సంతోషమైన దినం కావచ్చు. కానీ నాకది నెమర వేసుకునే దినం. ఫిబ్రవరి 1 కన్నా ముందు నేను ఏం చేయగలిగాను, నాకున్న మిడిమిడి జ్ఞానంతో ఒక 10 మంది జీవితాలైనా మార్చగలిగానా? అసలు యూట్యూబ్ అనే మాధ్యమం లేకుంటే నేను అసలు ఈ జనాభా గణాంకాల్లో ఎక్కడైనా కనిపించేవాడినా? యూట్యూబ్ అనే మాధ్యమం లేకుంటే నా మనోభావాలు ఎవరికైనా తెలిసే అవకాశం ఉండేనా? అసలు ఈ ఆపర్చునిటీని నేను సద్వినియోగం చేసుకున్నాను అని ప్రతి ఫిబ్రవరి 1కు నేను అనలైజ్ చేసుకుంటాను. రాబోయే సంవత్సరం ఛాలెంజింగ్గా ఉంటుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే నా జాతకంలో ముఖ్యమైన గ్రహం శని గ్రహం. అంటే ఛాలెంజెస్ ఆర్ కామన్, ఆటంకాలు కామన్, ఫెయిల్యూర్స్ కామన్, ఇబ్బందులు కామన్. ఇవన్నీ పెట్టుకొని ఏ ఆర్భాటం లేకుండా నేను 10 మందికి ఏమైనా సహాయపడగలనా? ఆ సహాయం చేయటం వల్ల నా టైం వేస్ట్ ఏమవుతుందా? నా టైంలో కొంత టైం కేటాయిస్తే ఈ సమాజంలో నా మాట నెగ్గుతుందా? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు నాకు నేను వేసుకొని ప్రతి ఫిబ్రవరి 1కు నేను సమీక్షించుకుంటూ ఉంటాను. నేను నా చదువుకు ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వలేదు. నాకు చదువు ఉద్యోగం తెచ్చిపెట్టే ఒక సర్టిఫికెట్ తప్ప నా జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఒక కాగితపు ముక్క కాదు.
నా జీవన ప్రమాణము అంటే ఏమి? అంటే నాకు నేను సంపద సృష్టించే దాంట్లో పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, ఇది పక్కన పెడితే అసలు ఐడియా లేకుండా లక్షలాది కోట్లాది డబ్బులున్నా ఏం చేయాలి, లైఫ్తో ఏం చేయాలి, డబ్బుతో ఏం చేయాలి అని ప్రశ్నలు ఉండే జనాలు కోట్లలో ఉన్నారు. నేను డబ్బు లేమి వల్ల కొన్ని ప్రశ్నలు లేవలెత్తలేను, కానీ చాలా మంది దగ్గర డబ్బు ఉండి ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఏం చేయాలి, ఈ డబ్బును ఎక్కడ పెట్టాలి, దీని మీద రిటర్న్స్ ఎట్లా వస్తాయి, ఫ్యూచర్ ఏమి? డబ్బు ఉంటే చాలా ప్రశ్నలు వేసుకోవచ్చు, డబ్బు లేకపోతే పరిమితమైన ప్రశ్నలు. డబ్బు లేకపోతే జీవితం సహజం, డబ్బు ఉంటే ప్రశ్నలు అధికం. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది డబ్బుది. ఆ డబ్బు 98% మందిని ఏదో ఒక రకంగా ప్రేరేపిస్తుంది, అంటే సొసైటీని యాక్టివేట్ చేసి ఉంచుతుంది. వాట్ ఈస్ సొసైటీ బేస్డ్ యాక్టివిజం అంటే ఖర్చు కూడా ఒక యాక్టివిటీ, ఇన్వెస్ట్మెంట్ ఒక యాక్టివిటీ, పొదుపు ఒక యాక్టివిటీ, సంపాదించడం ఒక యాక్టివిటీ. అంటే డబ్బు ఒక 4-5 యాక్టివిటీస్ని సొసైటీలో ఎప్పుడు యాక్టివ్గా వస్తుంది. సమాజంలో కొన్ని ప్రొఫెషన్స్ సమాజానికి అతి ముఖ్యమైన వసతులు ప్లస్ సమాజానికి అతి ముఖ్యమైన సేవలు అందిస్తాయి. ఈ ముఖ్యమైన సేవలు, అవసరాలు తీర్చే ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అసలు ఆన్ ప్రయారిటీ మనం ఆలోచిస్తే డబ్బు సంపాదించడం వల్ల మనిషికి ఫస్ట్ ప్రయోజనం కడుపు నిండా భోజనం. రెండో ప్రయారిటీ అనుకున్న వేషధారణ లేదా బట్టలు కొనుక్కోవడం. మూడో ప్రయారిటీ మనం అనుకున్నట్టు నెత్తి మీద ఒక షెల్టర్ కాదు. థర్డ్ ప్రయారిటీ చాలా మంది ఊహించనిది సోషల్ సెక్యూరిటీ. మూడోది రియల్ ఎస్టేట్ కాదు, ఫ్యూచర్ సెక్యూరిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ. మీన్స్ ఇవాళ సంపాదిస్తున్న డబ్బు రేపు నాకు ఉపయోగపడుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది రియల్ ఎస్టేట్కి ఈ థర్డ్ బిట్కి కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సోషల్ సెక్యూరిటీ ప్లస్ ఫ్యూచర్ సెక్యూరిటీకి రియల్ ఎస్టేట్కి లింక్ పెడతారు కావాలని. ఆ రియల్ ఎస్టేట్ 5th స్పాట్ 6th స్పాట్లో వస్తుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్లీ థర్డ్ స్పాట్కి తెచ్చి కూర్చోబెడతారు. అంటే మీకు ఊహలో లేకపోయిన విషయాన్ని వాళ్ళు ప్రయారిటైజ్ చేస్తారు. 10 మందితో ప్రశ్నలు వేసేటట్టు చేస్తారు.
10 మందికి కనిపించేటట్టు చేస్తారు. అంటే మీరు గమనించండి, గృహప్రవేశాలు చూస్తాం, గృహప్రవేశాల్లో ఆర్భాటం చూస్తాం. విజిబిలిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ విజిబిలిటీ. ఆ సంతోషపు ముఖాలు చూస్తాం గృహప్రవేశం రోజు. గుర్తుపెట్టుకోండి, గృహప్రవేశానికన్నా ముందు స్ట్రగుల్స్, లోన్ అరేంజ్ చేయటం, గృహప్రవేశానికి ఖర్చులు, పెట్టుబడులు, లోన్ ఎలా తీర్చాలి అని ఒక మాస్టర్ ప్లాన్. అంటే ఒక 6 నెలలు, సంవత్సరం వరకు ఇల్లు తీసుకునే వరకు టెన్షన్. ఒక్కరోజు గృహప్రవేశం, అప్పుడు ఆర్టిఫిషియల్ స్మైల్, 10 మందికి చూపించే ఒక నైజం. ఒక్కరోజు మాత్రమే, 24 గంటలు, 24 గంటలు 12 గంటలు తిని అందరూ మూతి కడుక్కొని పోగానే ఇంకా మన రోదన వేరే ఉంటుంది. అందరికీ బిల్లులు ఇచ్చి పంపించడం, ఆ చేసిన గృహప్రవేశం కూడా అప్పులతో చేయడం. అంటే గృహప్రవేశానికి నెక్స్ట్ డే అప్పుల గురించి ఆలోచించే నరకం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక నరకాన్ని మనము తెచ్చి థర్డ్ స్పాట్లో పెడుతున్నారు. సొసైటీ చేసే చాలా అతిపెద్ద మిస్టేక్. పాతకాలంలో రిటైర్మెంట్ ఏజ్ అంటే 55 అబవ్ అయినాక ఈ హౌసింగ్ గురించి డిస్కస్ చేసేవారు. అంటే ఇప్పుడు కాలంలో ఏమంటే డబ్బును ఎప్పుడు అనుభవించాలి. ఇప్పుడు మెయిన్ సొసైటీలో బర్నింగ్ ఫ్యాక్టర్ ఏమంటే సంపాదించిన డబ్బుని త్వరగా మనమే అనుభవించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నేను లేవనెత్తుతున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీ తాతలో స్వార్థం లేదు, అందుకోసం ఆస్తి వచ్చింది. మీ తండ్రిలో స్వార్థం లేదు, కనుకనే ఆస్తి మిగిలింది. మరి నీలో ఆస్తిని అనుభవించే కాంక్ష, తాత ఆస్తిని అనుభవించే కాంక్ష, తండ్రి ఆస్తిని అనుభవించే కాంక్ష, నీవు జమ చేసుకున్న ఆస్తిని నీవే అనుభవించాలి అన్న కాంక్ష. అంటే 3 కాంక్షలు నీతోనే ఎండ్ కావాలి. జస్ట్ అంటే దిస్ ఇస్ డీప్ ఫిలాసఫీ. ఇన్ గోల్డెన్ డేస్ అంటే ఓల్డెన్ డేస్ తరాలకు పోగేసే సంస్కృతి. ఇప్పుడు నేను సంపాదించింది నేను అనుభవించాలి అనే తొందరపాటు. అందుకోసం చూడండి, పెళ్లి కాగానే వాడు ఒక ఫ్లాట్ కొంటాడు, ఫ్లాట్ కొనగా కారు కొంటాడు. మీరు అడగండి, ఇంత తొందర ఏముందంటే ఇంకెప్పుడు అనుభవిస్తామంట. అనుభవించడము అంటే సంతోషంగా దాన్ని యూజ్ చేయడం కాదు. అనుభవించడము అంటే ఎలాగైనా ఆ వస్తువుని పొందటం. పాతకాలంలో పూరి గుడిసెలైనా సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు 1.5 కోటి ఫ్లాట్ తీసుకొని కొట్లాడుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళకి దగ్గరున్నది 1.5 కోటి ఫ్లాట్, కానీ కొట్లాట కామన్. అక్కడ పూరి గుడిసే, కానీ సంతోషం పర్మనెంట్. అంటే ఇప్పుడు 1.5 కోటి ఫ్లాట్లో ఉంటున్నాము అనే ఒక ఫీలింగ్ మన మనసుకు మనమే కలిగించి, మన బ్రెయిన్ మనమే ఆటో వాష్ చేసి ఒక ఫేక్ సంతోషంలో మనం గడపడానికి తాపత్రయపడుతుంటాం. ఈ ధర్మ సంకటాన్ని కాపీ చేసుకుంటాం వేరే వాళ్ళ దగ్గర. చూసారా, వాడు పెళ్లి కంగానే తీసుకున్నారు, మీరేం చేస్తున్నారు అనగానే వీడు ఎమోషనల్లీ ఛార్జ్ అప్ అయిపోతాడు. ఎప్పుడు మనిషి ఎమోషనల్లీ ఛార్జ్ కావాలి అనేది ఎడ్యుకేటెడ్ వరల్డ్లో కొరవడింది.
What is your private emotion? See, there is no difference left between a private emotion and a public emotion. Both are getting mixed up. What is a private emotion? What is a public emotion? All public emotions cannot be private emotion. It cannot be transformed. It cannot be copied. Society-based emotions are different. You cannot just cut, copy, paste the society-based emotions into your personal life. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఈ థియరీ అర్థమవుతుందో, తల మీద నీడ, తల మీద ఒక రూఫ్, అది డీప్రయారిటైజ్ అవుతుంది. వై? ద క్వాంటమ్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఫ్రీడమ్ టు స్పెండ్ అనే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఎకనామిక్స్. ద క్వాంటమ్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఫ్రీడమ్ టు స్పెండ్. These are 2 important factors of economics which must be taken into priority while prioritizing your needs. Just imagine, we all ignore this important economic factor. పాతకాలపు అలవాట్లు, పాతకాలపు స్ట్రాటజీలు మనం మార్చుకోవాలి, మనం ఆధునిక యుగం వైపు మనం అటు దిక్కు పోవాలి అన్నప్పుడు మీ ఆలోచన ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు మారాల్సిందే. మీరేం చేస్తున్నారు? ఒక 20 years 30 years బ్యాక్ ఉన్న ఎమోషన్ని ఈ ఇయర్లో మీరు రివైవ్ చేసుకుంటున్నారు. ప్రతి మనిషికి స్వార్థం ఉండాలి అనే కొత్త థియరీ ప్రపోజ్ చేసుకుంటున్నారు. ప్రతి మనిషి తన సంపాదించిన వెల్త్ని ఎంజాయ్ చేయాలి. ఈవెన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు సేవింగ్స్ చేసుకోకుండా స్పెండింగ్ వైపు పోండి, మీకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇస్తాం, మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇస్తాం, మీకు మొబైల్ ప్లాట్ఫామ్స్ ఇస్తాం. ఈ ప్లాట్ఫామ్స్ అనేది ఎందుకు? టు ట్రాన్స్ఫర్ క్యాష్, టు ట్రాన్స్ఫర్ వెల్త్ ఫ్రమ్ వన్ మొబైల్ టు అనదర్ మొబైల్, మీన్స్ వన్ లైఫ్ టు అనదర్. కరెన్సీ యొక్క స్టెబిలిటీ ఉండొద్దు. ఇట్ షుడ్ బి ఫ్లోయింగ్ ఇన్ టు ద ఎకానమీ అండ్ రొటేటింగ్ ద ఎకానమీ. అంటే మనీకి స్టెబిలిటీ ఉంటే వెల్త్ జనరేట్ అవుతుంది. చాలామంది యూ హ్యావ్ టు పుట్ యువర్ మనీ టు వర్క్ అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ యూ కెనాట్ ట్రస్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ intuition to generate income on the savings of your lifetime or of your personal savings. ప్రతి ఇయర్ గ్యారంటీ ఇవ్వలేము, ప్రతిరోజు గ్యారంటీ ఇవ్వలేము, ప్రతి నెల గ్యారంటీ ఇవ్వలేము, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ని ఈ ఇయర్ వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేము. ఇది చాలా మంది మర్చిపోతున్నారు. నేను చాలా క్రిటికల్ పాయింట్ మాట్లాడుతున్నా, బుర్రన్నోనికి అర్థమైంది. నీకు అర్థమైతే లైక్ కొట్టండి, లేకపోతే విడిచిపెట్టేసి. In today's world, designing life is equal to designing your finances. But you are forgetting that how to design your emotions. If you are thinking that emotion has got no financial value, you are a fool. The whole investment cycle runs on pure emotion. Whether it is LIC, health policy, mutual funds, or stock market, or gold investments, or SIPs, PIPs, whatever you call the investment, everything is based on proper emotion. Why so many investment modules are developed? అని ఒకసారి ఆలోచిస్తే, if a mind does not accept a module, there are 10 different modules to trap a person into an investment cycle. మీకు ఎల్ఐసి నచ్చకపోతే హెల్త్ పాలసీ నచ్చకపోతే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ హెల్త్ పాలసీ, అది లేకపోతే స్టాక్ మార్కెట్, అది లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, అది లేకపోతే క్రిప్టో కరెన్సీ, అది లేకపోతే ఇంకో గోల్డ్, అది లేకపోతే అంటే మీకు ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది.
దాంట్లో ఈ మధ్యలో రియల్ ఎస్టేట్. అసలు ఇది లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరికి తెలియదు. A person who has made money in, for example, in 2 or 3 years, will always propound a theory that each and next 2-3 years will give the same result. బట్ ఆయనకు కూడా అనుభవం అయి ఉండదు, కానీ ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్స్ నెవర వేసుకుంటూ 10 మందికి ప్రచారం చేస్తాడు. దట్ దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు మేక్ మనీ. ఈవెన్ క్రిప్టో కరెన్సీ కూడా క్లెయిమ్ చేస్తాడు, దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే టు మేక్ మనీ. ఈవెన్ రేస్ కోర్స్లో రేస్ గుర్రం ఆడేటప్పుడు కూడా, ఇఫ్ యూ కెన్ ఫైండ్ ద రైట్ హార్స్ విత్ రైట్ DNA టు రన్, విచ్ కెన్ రన్ ఫాస్టర్, యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. But if you analyze the real estate investment, you should realize that cycle is dead. Cycle is dead. తుక్కు అయిపోయింది ఆ సైకిల్. సైకిల్ అంటే మన సైకిల్ కూడా కావచ్చు, ఆ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ కూడా కావచ్చు. అంటే పీపుల్ ఆర్ స్టిల్ ఇన్ ఏ మూడ్ ఆఫ్ celebrating the returns that they have got in past 6 or 7 years. Rapidly depleting cash resources. Rapidly depleting cash resources in banks. అంటే బ్యాంకులో తగ్గుతున్న క్యాష్ రిసోర్సెస్ దేన్ని సూచిస్తున్నాయి? అదొక్క సూచన చాలు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి. అవి ఏం సూచిస్తున్నాయంటే, బ్లాక్, వైట్, ఫ్యూచర్ మనీ, పాస్ట్ వెల్త్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డంప్డ్ ఇన్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్, విచ్ విల్ నాట్ కమ్ అవుట్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఇప్పుడు గోల్డ్ సైకిల్ స్టార్ట్ అయ్యి, అంటే గోల్డ్లో లిక్విడిటీ స్టార్ట్ అయ్యి, రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ లేదు. గమనించండి, గోల్డ్ పెరుగుతుంటే గోల్డ్లో అమ్మకాలు స్టార్ట్ అవుతాయి. గోల్డ్లో అమ్మకాలు స్టార్ట్ అయితే రియల్ ఎస్టేట్లో బయింగ్ స్టార్ట్ అవుతుంది అంటే కాదు. బోత్ ఆర్ డిఫరెంట్ సైకిల్స్ ఆల్టుగెదర్. వీ కెనాట్ కంపేర్ దిస్ గోల్డ్ లిక్విడిటీ టు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. గోల్డ్ లిక్విడిటీ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో పోతుంది, గోల్డ్ లిక్విడిటీ మళ్ళీ గోల్డ్ పడితే గోల్డ్లోనే పోతుంది. గోల్డ్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. దానికి తలతోక లేదు, గోల్డ్కు పోటీ లేదు. గోల్డ్ ఈజ్ అన్ ఎమోషన్. గోల్డ్ ఈజ్ ఎ గోల్డ్ కలర్ ఎమోషన్. దట్ ఈస్ నాట్ ఎ మెటల్. The metal which can be transformed into a different kind of emotions, like jewelry, like biscuits. అంటే ఆ ఎమోషన్ని డిఫరెంట్ టైప్గా పోర్ట్రే చేసి ఇన్వెస్ట్మెంట్ చేయించవచ్చు. గోల్డ్ ఈజ్ అన్ ఎమోషన్. గోల్డ్ ఈజ్ అ గోల్డెన్ ఎమోషన్. It is generally expressed in the form of 22 carat and 24 carat. KDM ఇవాళ KDM ఉంది కదా, KDM అంటేనే మనకు తెలియదు, కానీ KDM అని మాట్లాడు. రియల్ ఎస్టేట్లో ఒక భయంకరమైన రెడ్ డాట్స్ ఏర్పడుతున్నాయి. నేను అందరికీ చెప్తున్నాను, నా సబ్స్క్రైబర్స్కి ఎస్పెషలీ, డోంట్ బై ఎనీథింగ్ ఫిజికల్, మీన్స్ బిల్టప్ ఏది కొరకండి. అట్ ప్రజెంట్ ఇట్ నైదర్ హ్యాస్ ద రెంటల్ వాల్యూ నార్ ఫిజికలీ ఇట్ కెన్ హోల్డ్ ఇట్స్ ప్రైస్. సిమెంట్, స్టీల్కి, పెయింట్కు వాల్యూ ఆల్మోస్ట్ 0. అంటే దాని లైఫ్ 10 to 15 to 20 years ఉంది.
cement is steel brick. Afterwards, it will become zero. But the land value is fluctuating. Gata 6-7 years low 300% escalation, which is unnatural. Please mind it. Steel, cement, paint ku value లేదు. అంటే ఏదైనా కట్టిన ప్రాపర్టీ కొంటే యు ఆర్ పేయింగ్ టన్స్ ఆఫ్ మనీ వితౌట్ గివింగ్ ఎ ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ ఫర్ ద ల్యాండ్ టు బిల్ట్ అ ప్రపోర్షన్. ఇది చాలా కాంప్లికేటెడ్ ఎకనామిక్స్. అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. జస్ట్ అనలైజ్, కొద్ది కామ్గా అండి. ఈ రాబోయే 8 months ఎస్పెషల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్కి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. దేనికైనా మనం రెడీగా ఉండాలి. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బెట్ ఈజ్ ఓనింగ్ ఎ ప్లాట్ అబౌవ్ 200 yards విత్ 30% కట్. ఎవరైనా 30% కట్ అని రన్నింగ్ ప్రైజెస్ ఇస్తే 200 yards పైన ఇన్వెస్ట్ చేయండి. డోంట్ గో ఫర్ 100 yards. కంప్లీట్లీ రిజెక్ట్ 100 yard ప్లాట్స్. నేను ఎన్నోసార్లు చెప్పిన 200 అబౌవ్ ఎంత అనబోండి, నో ప్రాబ్లం. ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ హ్యావ్ ఎ కమర్షియల్ వాల్యూ, డీసెంట్ కమర్షియల్ వాల్యూ. వాట్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ culture and environment is decent profits. What is decent? Define decent, and which gives more than 7.5% per year is decent. More than 7.5 is a decent return. Anything which gives less than 7.5 is a garbage. 2025 గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు కొద్దిగా బ్రెయిన్ పెట్టండి. పొలిటికల్ సినారియో డిస్టర్బ్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. బ్యాంక్స్ ఆర్ ఇన్ ఎ బ్యాడ్ షేప్. మన దగ్గర 18 crore డిమాట్ అకౌంట్స్ రెడీ అయినాయి. 18 కోట్లు. దాంట్లో 20% కూడా 10 or 20% కూడా డైలీ బేసిస్లో ఆపరేషన్లో ఉండవు. అంటే ఎమోషన్ బేస్డ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. అంటే ఏదో ఆశ ఇచ్చారు, దాని సైకిల్ అయిపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది ఇది అర్థం కాని బిజినెస్ అని. బ్యూటీ ఆఫ్ సెక్యూరిటీస్ అది కొన్ని నెలల్లోనే మీకు అనుభవం తెప్పించేస్తుంది. వెదర్ యూ షుడ్ స్టే ఇన్ దిస్ బిజినెస్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఇట్ విల్ పుష్ యూ అవుట్. అది నిర్దాక్షిణ్యంగా నెట్టివేస్తుంది. కానీ మిగతా ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, 20 years అంటే 25 వరకు ఇరుక్కపోతుంది. 10 years అంటే 10 years వరకు ఇరుక్కపోతుంది. ఇన్ని ఇయర్స్కి రిటర్న్ వస్తుంది అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఎక్స్పైరీ డేట్. బట్ సెక్యూరిటీస్ అండ్ షేర్స్ అట్లా కాదు. ఇఫ్ యూ ఆర్ నాట్ పర్ఫార్మింగ్, if you cannot plan your investment according to market situation, it will push you out. ఇక డార్విన్ థియరీ బాగా పనికొస్తుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే ఒక థియరీ ఉంది. దాంట్లో ఫిట్టెస్ట్ అనేది ఈ ఎకనామిక్ కాంటాక్ట్స్లో చాలా మీనింగ్స్ ఉన్నాయండి. సైలెంట్గా ఉండటం, ఏం చేయకపోవడం కూడా ఒక ఫిట్లో ఒక భాగం. ఫిట్గా ఉన్నాడు. టైం వచ్చినప్పుడు యాక్టివ్ కావడం, అది కూడా ఫిట్కు ఒక నిదర్శనం. ఎప్పుడు యాక్టివ్గా ఉండటం, డైలీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, అది కూడా ఒక ఫిట్కు నిదర్శనం. అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసి మర్చిపోయినోడు వాడు కూడా ఫిట్టే. అసలు ఇన్వెస్ట్మెంట్ చేయనోడు వాడు కూడా ఫిట్టే.
There is no factor called negativity. Silence is sometimes will be a golden period for your investment. Do nothing, stand still and keep watching. ఇది ఒక థియరీ, బ్యూటిఫుల్ థియరీ. చాలా మంది నచ్చదు. వెయిట్ చేయాలన్నా అంటారు. వెయిట్ చేయాలి. యూ డోంట్ హ్యావ్ ఆప్షన్. యూ కెనాట్ కంట్రోల్ హోల్ మార్కెట్. యూ కెనాట్ కంట్రోల్ ఎకానమీ. యూ కెన్ జస్ట్ వాచ్, వెయిట్ ఫర్ ద రైట్ టైమ్ అండ్ ఇన్వెస్ట్. And if you are lucky enough, if you are invested in the right time, you can get out at the right moment. You should be a bit lucky. What is luck? Of course, it is timing. Luck in financial markets is nothing but timing. నీ టైమింగ్ కరెక్ట్గా ఉంటే నీ లక్ నీతో ఉంటుంది. నీవు నిద్రపోయి నేను లేస్తా 3 గంటలకు లేస్తా అంటే 3:30కి మార్కెట్ క్లోజ్ అవుతుంది. అండ్ టుమారో నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయితే తెలియదు. అర్థమైందా రాజా? ఏది అంత ఈజీగా. నేను మీతో డిస్కస్ చేసేది ఓన్లీ 5%. 2025లో గోల్డ్ ఎగ్జిట్ మోడ్లో వెళ్ళిపోతుంది. అంటే గోల్డ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా మూవ్మెంట్ వస్తుంటే అంత ఫాస్ట్గా బల్క్ సెల్లింగ్ వస్తుంది. అది ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఈక్విటీస్లో పోయటానికి లేదు. ఈక్విటీలో ఫుల్ రిస్క్ ఉంది ఇప్పుడు. అంటే షేర్స్లో ఫుల్ రిస్క్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆల్మోస్ట్ డెడ్. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. ఇట్ విల్ ఫాల్ డౌన్. లాజిక్ లేని వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు అక్కడ. బ్యాంక్స్ నాట్ సేఫ్. వేరియస్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గోల్డ్ అమ్మితే గోల్డ్లోనే పోవాలి. దట్ ఈస్ ద సేఫెస్ట్ బెట్. ఆర్ గో ఫర్ 7.5% ఇంట్రెస్ట్ వాట్ ద బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఏ 1 year డిపాజిట్. దట్ ఈస్ ద బెస్ట్ బెట్. There are no safe avenues for investment in next 2025. నా ఎస్టిమేషన్ ఇది. అంటే మీరు జీనియస్ అయితే నేనేం చేయలేను. కానీ దయచేసి ఎకనామిక్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. అది మామూలు సబ్జెక్ట్ కాదు. ఇస్తే మిమ్మల్ని అది సేఫ్గా ఉంచుతుంది. థియరాటికల్ విజ్డమ్ ఒక్కోసారి అన్బిలీవబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. థియరాటికల్ విజ్డమ్. ప్రాక్టికల్ విజ్డమ్ ఒక్కోసారి ఆన్ ది స్పాట్ డిసిషన్ తీసుకోవడానికి చాలా సహకరిస్తుంది. బోత్ విజ్డమ్స్ మనం కంబైన్ చేసి ఈ 2025 అనే ఇయర్ని మీరందరూ ఈజీగా దాటాలి అనే ప్రయత్నం మీరు చేయండి. రేపు నన్ను నేను విశ్లేషించుకునే దినం February 1st ప్రతి సంవత్సరం. కనుక నేను నాకు ఇష్టం వచ్చింది తిని రేపు నాకు ఇష్టం వచ్చినట్లు నా గురించి ఆలోచించుకునే రోజు రేపు. సో మీరందరూ కూడా రేపు మీకు కూడా ఒక ముఖ్యమైన దినం. ఎందుకంటే బడ్జెట్ డే. నాకెలా రేపు ముఖ్యమో అంటే కోయిన్సిడెన్స్ ఇది. నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ ఆ రోజే డిసైడ్ చేస్తారు. అంటే మీ డెస్టినీ డిసైడ్ చేసే రోజు రేపు. నేను నా డెస్టినీ డిసైడ్ చేసుకునే రోజు రేపే అని తెలియజేస్తూ నమస్కారం.